హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉచిత ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎన్ని ఇల్లు కేటాయించబోతున్నారు, అదేవిధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి జిల్లాల వారీగా లిస్ట్ అనేది రావడం జరిగిందండి. సో ఎప్పుడు లబ్ధిదారులకు ఇల్లు అనేవి అప్పగించబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఎవరైనా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో దాదాపు 10,42,000 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం 8,29,000 మంది, అదేవిధంగా సొంతింటి స్థలం కోసం, అదేవిధంగా ఇంటి కోసం, సో స్థలం మరియు ఇంటి కోసం కలిపి 2,13,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆ వివరాలను పరిశీలించిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి అవగానే ఏప్రిల్లో ఇళ్లను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం అండి. సో ఏప్రిల్ నెలలో దాదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఎవరైతే ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వారందరికీ ఇల్లు అనేవి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరికైతే ఇల్లు లేకుండా నివసిస్తున్నారో వారికి సంబంధించి కూడా ఇల్లు అనేవి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో దీనికి సంబంధించి లిస్ట్ అనేది కూడా రావడం జరిగిందండి. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద కొత్తగా 2,88,000 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇందులో మహిళలకు 1,60,000 ఇల్లు, అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు 22,581 ఇల్లు, మరియు ఎస్సీలకు 35,525 ఇల్లు, ఎస్టీలకు 9,773 ఇల్లు, ఓబీసీలకు 82,190 ఇళ్లను కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, దీంతో ఈ స్కీమ్లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13,61,000కు చేరిందని అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీటన్నిటిని కూడా ఉగాది నాటికి కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఉగాది నాటికి వివిధ జిల్లాల వారీగా లబ్ధిదారులకు ఈ టిట్కో ఇళ్ళు అనేవి అప్పగించాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం అండి. దీనికి సంబంధించి జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా రావడం జరిగిందండి. ఏ జిల్లాల్లో ఎన్ని టిట్కో ఇళ్ళు అనేవి లబ్ధిదారులకు అందించబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లాలో 1,054 ఇల్లు, మరియు విజయనగరంలో 1,248 ఇల్లు, విశాఖపట్నంలో 13,623 ఇల్లు, అనకాపల్లిలో 2,988 ఇల్లు, తూర్పుగోదావరి జిల్లాలో 2,653 ఇల్లు, కాకినాడలో 2,508 టిట్కో ఇల్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,082 ఇల్లు, పశ్చిమ గోదావరిలో 11,622 ఇల్లు, కృష్ణా జిల్లాలో 2,751 ఇల్లు, ఎన్టీఆర్ జిల్లాలో 2,256, గుంటూరులో 3,447, మరియు పల్నాడులో 3,737 ఇల్లు, ప్రకాశం జిల్లాలో 912. సో అత్యధికంగా తక్కువగా అయితే ప్రకాశం జిల్లాలో ఈ టిట్కో ఇళ్ళు అనేవి అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా నెల్లూరులో చూసుకున్నట్లయితే 17,183 టిట్కో ఇల్లు, తిరుపతి జిల్లాలో 9,663 టిట్కో ఇల్లు, చిత్తూరు జిల్లాలో 2,940 టిట్కో ఇల్లు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 322 ఇల్లు. సో ఈ యొక్క జిల్లాలో కూడా టిట్కో ఇళ్ళు అనేవి చాలా తక్కువగా మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 5,456 టిట్కో ఇల్లు, మరియు నంద్యాల జిల్లాలో 5,864 టిట్కో ఇల్లు, కర్నూలులో 3,529 టిట్కో ఇల్లు, అనంతపురం జిల్లాలో 2,304 టిట్కో ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,143 టిట్కో ఇళ్ళు అనేవి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించాలని చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న టిట్కో ఇళ్లను జూన్ నాటికి
వాటన్నిటిని క్లియర్ చేసి లబ్ధిదారులకు అందించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగిన సమావేశంలో అయితే దీనికి సంబంధించి స్పందించడం జరిగిందండి. సో దాదాపు టిట్కో లబ్ధిదారులకు 1423 కోట్లు రుణాలనేవి విడుదల చేసినట్లయితే సమాచారం అండి. సో ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో టిట్కో ఇల్లు అంటే సగంలో ఆగిపోయి ఉన్నాయో నిర్మాణం అనేది, సో వాటిని వెంటనే క్లియర్ చేసుకోవడానికి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1423 కోట్లు అనేవి రిలీజ్ చేసినట్లయితే సమాచారం అండి. 39,000 మందికి ఈ నిధులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లయితే సమాచారం. జూన్ నాటికి లబ్ధిదారుల చేతుల మీదుగా 2.61 లక్ష ఇళ్లను మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా ఈ విధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎవరైతే సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో వారికి సంబంధించి ఉగాది నాటికి కొన్ని ఇళ్ళు అనేవి మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి అయితే జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా రావడం జరిగింది. సో జిల్లాల వారీగా వచ్చిన లిస్టును అంటే 1,143 ఇళ్లను ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించాలని ప్రయత్నిస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా 1423 కోట్ల రుణాలను టిట్కో లబ్ధిదారులకు అందించిన తర్వాత వాళ్ళు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను నిర్మించుకునేందుకు సదుపాయం కూడా కల్పించినట్లయితే సమాచారం. సో ఈ విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.